లండన్ బ్రిడ్జ్ ఇండియా వీక్ 2025లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ఉపన్యాసం చేశారు. బీఆర్ఎస్ హయాంలో సాధించిన తెలంగాణ ప్రగతిని ఆవిష్కరించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, అమలు చేసిన వినూత్న విధానాలతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా ఎదిగిందని అన్నారు. అపారమైన అవకాశాలను అందించే తెలంగాణ తమ కలలను నిజం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి లైట్ హౌస్ లాంటిదని అభివర్ణించారు. భారత్లో పెట్టుబడులు పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ప్రవాస భారతీయులను వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు, ప్రభావశీలులకు విజ్ఞప్తి చేశారు. ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణను పెట్టుబడులు పెట్టేందుకు ఫస్ట్ ఛాయిస్ గా ఎంచుకోవాలని కోరారు. అపార అవకాశాలను అందించడంతో పాటు కలల్ని నిజం చేసుకోవాలనే ప్రతి ఒక్కరికి తెలంగాణ లైట్ హౌస్ లాంటిదని అభివర్ణించారు. ఇండియాతో పాటు ప్రపంచానికే తెలంగాణ దిక్సూచి అన్నారు. లండన్లో జరుగుతున్న బ్రిడ్జ్ ఇండియా వీక్ 2025లో ఆయన కీలకోపన్యాసం చేశారు. బ్రిడ్జ్ ఇండియా వీక్లో ఆయన ప్రసంగించడం వరుసగా ఇది రెండోసారి. స్థిరమైన వృద్ధితో ప్రపంచ ఆర్థిక రంగాన్ని నడిపించడంలో తెలంగాణ ఎందుకు ముఖ్యమన్న అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి లక్ష్యంగా సాగిన పాలన, ఆలోచనలు, అద్భుత ఆవిష్కరణలుగా మారిన విధానంతో పాటు తెలంగాణ విజయ ప్రస్థానాన్ని కూలంకషంగా వివరించారు. And Telangana, the policy that I just quickly mentioned to you, TS-IPAS, is probably the most revolutionary policy, revolutionary law by any Indian government in the last 75 years. What is it? What are the salient features? I'll just give you 3. Any of you in this room, if you wanted to start an enterprise in Telangana, it could be a factory or something in the services industry, you would be surprised to know that you do not need any approval from the government. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందని కేటీఆర్ పేర్కొన్నారు. స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో, ప్రజాస్వామ్య పోరాటాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసుకున్నామని తెలిపారు. 2014లో ఎలాంటి ప్రత్యేక ప్యాకేజీ లేకుండా తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిందని గుర్తు చేశారు. 2014 నుంచి 2023 వరకు పురపాలక, పట్టణాభివృద్ధి, చేనేత, టెక్స్టైల్, ఐటీ శాఖ మంత్రిగా తన అనుభవాలను, 9 ఏళ్ల పాలనలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషిని కేటీఆర్ వివరించారు. దృఢ నాయకత్వం, ప్రజల జీవితాలను మార్చాలన్న చిత్తశుద్ధి ఉంటే అద్భుతమైన ప్రగతి సాధ్యమని తెలంగాణ నిరూపించిందని కేటీఆర్ పేర్కొన్నారు. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన విజయాలు దేశానికే కాకుండా ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. తలసరి ఆదాయంలో 12వ స్థానం నుంచి మొదటి స్థానానికి ఎలా ఎదగవచ్చో తెలంగాణను చూసి భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు నేర్చుకోవచ్చని చెప్పారు. తలసరి ఆదాయంలో 156% వృద్ధిని ఒక్క దశాబ్ద కాలంలోనే సాధించిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని తెలిపారు. Have you heard of any state or country which has seen 156% growth in its per capita over the last 1 decade? Now that's Telangana for you. We were ranked among Indian states, ranked 12 in 2014, but as of today, we are ranked number 1 in India in terms of per capita income, raising from 114,000 Indian rupees to now almost 400,000 Indian rupees. బీఆర్ఎస్ ప్రభుత్వ పారిశ్రామిక అనుకూల విధానాల కారణంగా గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్బుక్ తో పాటు ప్రపంచంలోని ప్రఖ్యాత టెక్ కంపెనీలు అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్లను హైదరాబాద్లో నెలకొల్పాయని కేటీఆర్ చెప్పారు. తాము అధికారంలోకి రావడానికి ముందు 2014లో టెక్ పరిశ్రమలో 3.23 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఉండేవని, తాము అధికారం నుంచి దిగిపోయే నాటికి అవి 10 లక్షలకు చేరాయని చెప్పారు. 2014లో 56,000 కోట్ల రూపాయలుగా ఉన్న ఐటీ ఎగుమతులు 2023 నాటికి 2.41 లక్షల కోట్లకు చేరాయని తెలిపారు. ఇండియా లాంటి వైవిధ్యభరితమైన దేశంలో ఒక పరిశ్రమ, సంస్థను ఏర్పాటు చేయడంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని చెప్పారు. ఆ సంక్లిష్టతను TS-IPASతో దూరం చేశామని అన్నారు. ఆన్లైన్లో ఎవరైనా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లో అనుమతులు వస్తాయని తెలిపారు. దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ ఈ విధానం లేదని అన్నారు. TS-IPASతో తమ హయాంలో 28,000 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని చెప్పారు. ఫలితంగా 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయని వెల్లడించారు. తద్వారా 24 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాల కల్పన జరిగిందని చెప్పారు. Just to expand on the bit on technology, not only did we attract large number of tech companies to Hyderabad, to Telangana and to India, we also made sure that we provided enough and more jobs to the local youth and local youngsters. The number of jobs when we assumed office in 2014 in tech industry alone was about 323,000. But by the time we relinquished office, that rose almost to 1 million.
a whopping 10 lakh jobs. ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పుకునే చైనాలోని త్రీ గోర్జియస్ డ్యాంకు సరిసమానమైన ప్రాజెక్టు తెలంగాణలోని కాళేశ్వరం అని కేటీఆర్ అభివర్ణించారు. ప్రపంచంలోని అతిపెద్ద బహుళ ఎత్తిపోతల పథకం కాళేశ్వరంతో 80 మీటర్ల సముద్ర మట్టపు ఎత్తు నుంచి 600 మీటర్ల ఎత్తుకు నీళ్లను తీసుకుపోయి ప్రతి సీజన్కు 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. ఇండియా లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రాజెక్టును నిర్మించడం చాలా కష్టమన్న కేటీఆర్ అందుకు కావలసిన అన్ని రకాల అనుమతులు తీసుకొని ప్రాజెక్టుతో నష్టపోతున్న నిర్వాసితులకు సరైన పరిహారం ఇచ్చి కేవలం 3 సంవత్సరాల కాలంలోనే పూర్తి చేసి దేశం మొత్తం నివ్వెరపోయేలా చేశామని పేర్కొన్నారు. ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్న ఇండియాలో ప్రతి ఇంటికి శుద్ధి చేసిన తాగునీటిని అందించడం స్వప్నంగానే ఉన్న సమయంలో కేసీఆర్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం దేశంలోనే తొలిసారి కోటి ఇండ్లకు మిషన్ భగీరథతో సురక్షిత మంచినీటిని అందించిందని తెలిపారు. దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ ఉపరితల నీటి వనరులతో ప్రతి ఇంటికి శుద్ధి చేసిన తాగునీటిని ఇప్పటికీ అందించడం లేదని వివరించారు. We have done a number of things which probably have not been seen in any state in independent India in the last 78 years. If you just pull out your phone and probably type in Google, you just do a quick search in Google, world's largest lift irrigation project. The world's largest lift irrigation project, a multi-stage lift irrigation project. If you just Google the world's largest lift irrigation project, you would realize that it is in India and it is in my state, Telangana, and it was built within 3 years of time. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, అమలు చేసిన వినూత్న విధానాలతో సులభతర వాణిజ్యంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా ఎదిగిందని కేటీఆర్ వివరించారు. తన ప్రసంగంతో తెలంగాణ విజయయాత్రను సాధికారికంగా వివరించిన కేటీఆర్ బ్రిడ్జ్ ఇండియా సదస్సులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. సదస్సుకు హాజరైన వివిధ దేశాల రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు కేటీఆర్ ప్రసంగానికి ముగ్ధులయ్యారు. ఆయనను ప్రత్యేకంగా ప్రశంసించారు.